దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకి రేపు జనవరి ఫిబ్రవరిలో జరగబోతున్న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీ కనుక కాల్ పైన అనుకో ఈజీగా నీకు జాబ్ వచ్చినట్టే. ఈ మూమెంట్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేసుకోకండి. ఈ నెక్స్ట్ ఎందుకంటే డిసెంబర్లో ప్రకటన, జనవరిలో ఎండింగ్ లేదా ఫిబ్రవరిలోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఏపీలో ఏ నోటిఫికేషన్ చూడండి మీరు. ఈ మధ్య అంటే ప్రధానంగా సార్ ఏపీలో ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 30 days లేదా 25 daysలోనే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా సాధించాలంటే, ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడాలంటే నీ ప్రిపరేషన్ బలంగా కొనసాగాలి. కాబట్టి బాగా చదవండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని మీరు ఎప్పుడు కూడా ఇక మిస్ కావద్దు. ఈ అవకాశంతో మీరు అక్కడ వెళ్ళిపోండి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఈ సమయంలోనే ఒక నువ్వు విజేతగా తిరిగి వెళ్ళాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం కూడా రాదు. ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా చదవండి. ఎనీ పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్ జీకే నుండి 50 నుండి 60 పైగా, ఇక్కడ నుండి ఎక్కువ కూడా మీరు స్కోర్ చేసే అవకాశం సార్ వచ్చేసి ఇక్కడ. సార్ టుడే కరెంట్ అఫైర్స్ 2020 సంవత్సరం అక్టోబర్ 27 తేదీ సార్. గినియా దేశానికి 3వసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రతినిధి ఆల్ఫా కొండే. 59.49% ఓటింగ్ శాతం లభించింది సార్. ఓట్ల శాతం లభించింది. ఈ గినియా సార్, గినియా రాజధాని కొనాక్రీ. కరెన్సీ ఫ్రాంక్ సార్, గినియా కరెన్సీ ఫ్రాంక్. 1976లో తొలిసారిగా
ప్రపంచంలో వరల్డ్లో ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ను గుర్తించింది ఈ దేశంలోనే సార్ వచ్చేసి. ఎబోలా వైరస్ సార్ ఇది ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక స్వైన్ ఫ్లూను గుర్తించింది 2009 ఏప్రిల్ 29 నాడు మెక్సికో దేశంలో సార్ స్వైన్ ఫ్లూ ఇది పందుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ ప్రపంచంలో తొలిసారిగా జీకా వైరస్ ఈజిప్టు ఎడిపసేకా వైరస్ వల్ల దోమల ద్వారా వ్యాపిస్తున్న జీకా వైరస్ ఇది బ్రెజిల్, కొలంబియా దేశాల్లో గుర్తించారు సార్. ఈ ప్రపంచంలో తొలిసారిగా 1988లో నిపా వైరస్ను మలేషియాలో గుర్తించారు సార్. ఈ ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూను హాంకాంగ్లో గుర్తించారు సార్. ఒక కోవిడ్-19 2019 డిసెంబర్ 31 నాడు చైనాలో వుహాన్ పట్టణంలో గుర్తించారు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక ఎబోలా వైరస్ సార్ ఆఫ్రికా ఖండంలో గినియా దేశంలో ఎబోలా నది తీరాన గబిలాల నుండి చింపాంజీ నుండి మానవునికి విస్తరించింది సార్. ఎబోలా వైరస్ గుర్తించింది ఇక్కడే. గతంలో ఈ వైరస్ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ కూడా విధించడం జరిగింది సార్. ఎబోలా వ్యాధి నిర్మూలన కోసం కృషి చేసిన డాక్టర్లని ఇయర్ ఆఫ్ ది పర్సన్స్గా కూడా టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ఎంపిక చేసిన సంఘటన సార్. మన కరెంట్ అఫైర్స్ పరంగా ఏమిటంటే సార్, ఆల్ఫా కొండే ఏ దేశానికి 3 సార్లు వరుసగా ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఆల్ఫా కొండైన ఏ దేశం ప్రెసిడెంటు, ఎన్నోసారి ప్రెసిడెంట్ తను. ఈ మధ్యన వార్తలోకి వస్తున్న గినియా కంట్రీ ప్రెసిడెంట్ పేరేమిటి? ఇలా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ యషి ఇడే సుగా సార్ జపానీ ప్రధాని సార్. ఇతను 2020 సంవత్సరం అక్టోబర్ 27 నాడు జపాన్ ప్రభుత్వం నాటికి దేశంలో పూర్తిగా కార్బన్ ఉద్గర పదార్థాలను జీరోగా చేయాలని నిర్ణయానికి రావడం జరిగింది సార్ వచ్చేసి. అంటే ప్రధానంగా సార్ వచ్చేసి ప్రజెంట్లీ కార్బన్ ఉద్గర ఆధారిత నడిచే కంపెనీలు 2030 నాటిగా వీటిని క్లోజ్ చేసుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. ఈ ప్రపంచంలో ఎవ్రీ ఇయర్ 5,500 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గర పదార్థాలు విడుదలవుతే ఒక అమెరికా నుండి సార్, అమెరికా దేశమే ప్రధానంగా ప్రతి సంవత్సరం
2500 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గార పదార్థాలను విడుదల చేస్తున్న సార్ వచ్చేసి ఒక ప్యారిస్ ఒప్పందానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడాలని చెప్పి అమెరికా ఉద్ఘాటించింది. చివరికి అమెరికా ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి వెళ్ళిపోయింది. మేము కనుక ప్యారిస్ ఒప్పందంలో కొనసాగితే మా దేశంలో కార్బన్ ఉద్గార ఆధారిత నడిచే కంపెనీలు మొత్తం కూడా మేము మూసేసుకోవాలి. దీనివల్ల మా ప్రజలు ఎంప్లాయ్మెంట్ కోల్పోతారు, మాకు వచ్చే ఆదాయం రాదు అని చెప్పి 2018లో అమెరికా ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి వెళ్ళింది. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఈ మధ్యనే యూరోపియన్ దేశాలు 2030 నాటికి పూర్తిగా కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ ఉద్గార పదార్థాలు తగ్గించాలి, భూతాపం పెరిగిపోతుంది కాబట్టి భూతాపం తగ్గించాలి అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. యూరోపియన్ దేశాలు తీసుకున్న నిర్ణయాల సందర్భంలోనే జపాన్ క్యాబినెట్ సమావేశమై భవిష్యత్తు మానవాళికి ఇది ప్రమాదము కాబట్టి వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కార్బన్ ఉద్గార పదార్థాలు పూర్తిగా నిలిపివేయాలి. రేపు 2050 నాటికి ఒక 0.000% కార్బన్ ఉద్గార పదార్థాలు అంటే విడుదలను 0 వరకు ఉండాలి, అప్పటి వరకు ఆపుకోవాలి అనేక లక్ష్యంతో ఒక కాలుష్యాన్ని నివారిస్తూ ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించడమే ప్రధానమైన ఎజెండా. కాలుష్యం అనేది భయంకరంగా పెరుగుకుంటూ పోతుంది. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ఒక పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ను అమలు పరిచిన దేశాలు సార్, వన్ కంట్రీ జపాన్, మరొకటి న్యూజిలాండ్ సార్ వచ్చేసి ఈ పోటీ పరీక్షలు అడగబోతారు సార్. ఈ మధ్యన ఏ దేశం 2050 నాటికి 0 కార్బన్ ఉద్గార పదార్థాలుగా ఉండాలని చెప్పి ఏ దేశం నిర్ణయించింది? ఇలా రేపు మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 27వ తేదీన సార్ వచ్చేసి ఇక్కడ 27వ తేదీన వరల్డ్లో అతి పెద్ద ఫ్లయింగ్ అబ్జర్వేటర్, ఈ ఫ్లయింగ్ అబ్జర్వేటర్ సార్ చంద్రుడి మీద నీటి జాడలను గుర్తించింది సార్. చంద్రుని కాంతి పడే చోట ప్రధానంగా ఇక్కడ నీటి జాడలు ఉన్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటి జాడలు ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పి సోపియో అనే అతిపెద్ద ఫ్లయింగ్ అబ్జర్వేటర్ అయిన సోపియో గుర్తించిన సంఘటన సార్, గుర్తించినది. అదేవిధంగా సార్ ఈరోజు ఈ ప్రపంచంలో అతిపెద్ద ఫ్లయింగ్ అబ్జర్వేటర్ ఒక చంద్రుని మండలం మీద నీటి జాడలు ఉన్నాయని చెప్పి గుర్తించినట్లు ఈరోజు నాసా ప్రెస్ మీట్కి మీడియాకే చెప్పడం జరిగింది సార్.
ఇందులో భాగంగా సార్ రేపు 2024లో చంద్రమండలం మీదకి సార్ చంద్రమండలం మీదికి ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కూడా పంపించబోతుంది సార్ నాసా. ఒకతను మేల్, మరొకతను ఫిమేల్ సార్, లేడీ. సార్ లేడీ కూడా చంద్రమండలం మీదకి వెళ్ళబోతుంది. దీంతో పాటు సార్ 2020 సంవత్సరం అక్టోబర్ 31 నాడు 76 ఏండ్ల తర్వాత అతి పెద్దగా కనిపించిన బ్లూ మాన్ సంపూర్ణవంతమైన బ్లూ మాన్ సంపూర్ణంగా కనిపించబోతున్న సంఘటన సార్. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం సార్ వచ్చేసి ఇక్కడ చంద్రుడు సార్. ఇప్పటివరకు చంద్రమండలం మీదకి ఉపగ్రహాలు పంపుకున్న వారు అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఇండియా సార్ వచ్చేసి. మన యొక్క చంద్రయాన్ 2 ఎప్పుడు చంద్రయాన్ 1 చంద్రమండలం మీద నీటి జాడలు ఉన్నాయి. చంద్రమండలం మీద లోతైన లోయను గుర్తించింది. ఆ లోయ పేరు కూడా వచ్చేసి అక్కడ లోయను కూడా, ఆ లోయ 2000 అంటే లోయ లోతు 9 కిలోమీటర్లు, ఆ లోయ పొడవు 2400 కిలోమీటర్లు అని మన చంద్రయాన్ గుర్తించింది సార్. ఈ మధ్య చంద్రయాన్ 2లో మన ఆర్బిటర్ చంద్రమండలం మీద ఒక పర్వతం ఉందని చెప్పి ఆ అగ్ని పర్వతం బిలోకే మన విక్రమ్ సారాభాయ్ పేరు కూడా పెట్టుకున్న సంఘటన సార్. పోటీ పరీక్షలు ఎలా ఆడతాడు సార్? ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 27 నాడు నాసాకు చెందిన ఫ్లయింగ్ ఏ అబ్జర్వేటర్ ఒక చంద్రమండలం మీద నీటి జాడలను గుర్తించింది. ఏ ఇయర్లో ఒక మహిళ నాసా అంతరిక్ష సంస్థ మహిళను చంద్రమండలం మీద పంపించబోతుంది, ఒక మహిళా సైంటిస్ట్ను. ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ప్రపంచంలో చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అమెరికా సార్. ఈ ప్రపంచంలో అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన కంట్రీ అంటే అది రష్యా దేశం సార్ వచ్చేసి. ది ఫాదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ రష్యా, ది మదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అమెరికా దేశం సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ఈయన పూర్వీకులు బీహార్ స్టేట్ సార్, ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ సార్. 2020 సంవత్సరము అక్టోబర్ 27 నాడు సార్ ఒక 1977 తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వెవెల్ రామకల్వన్ సిషెల్స్ దేశానికి, సిషెల్స్ దేశం అధ్యక్షుడిగా ఎన్నికైనారు సార్ వచ్చేసి. ప్రవాసీ భారతీయుడు సార్. ప్రవాసీ భారతీయుడు, వీళ్ళ పూర్వీకులది బీహార్ స్టేట్ సార్. పూర్వీకులది సిషెల్స్, ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది సార్. ఆఫ్రికా ఖండం
రాజధాని విక్టోరియా, కరెన్సీ సిషెల్స్, రూపాయ సార్ వచ్చేసి. ఈ సిషెల్స్ దేశానికి భారతదేశం వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా, పర్యాటక రంగం అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఎకనామికల్ కూడా భారత్ సపోర్ట్ చేసిన సంఘటన సార్. ఇలా ప్రపంచ గడ్డ మీద ప్రపంచ దేశాల్లో వివిధ రంగాల్లో ప్రవాస భారతీయులు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు సార్. మన భారతీయులే. ఇలా మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO మన భారతీయుడే. ఆల్ఫాబెట్ కంపెనీ లేదా గూగుల్ సంస్థ కంపెనీ CEO మన NRI పర్సనే. ఇలా అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమల్ హరీస్ మన NRI పర్సనే. గతంలో ఫిజీ కంట్రీకి ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి మన ప్రవాస భారతీయుడే సార్. మహేందర్ చౌదరి. అదేవిధంగా సార్ ప్రపంచంలో ప్రతి దేశంలో ఈ భారతీయులు లేని పాత్ర లేదు సార్. ప్రతి రంగంలో కూడా ఈ భారతీయుని పాత్ర ఉంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా టుడే అంతర్జాతీయ ఆడియో విజువల్ హెరిటేజ్ రోజు. హెరిటేజ్ రోజు సార్ అక్టోబర్ 27. ఈరోజు అక్టోబర్ 27ను 1980 నుండి యునెస్కో సంస్థ ప్రత్యేక రోజుగా గుర్తించింది సార్. అదేవిధంగా సార్ ఈరోజు థీమ్ ఏం సార్ అంటే అక్టోబర్ 27 ఆడియో విజువల్ హెరిటేజ్ డే థీమ్ సార్. ప్రపంచానికి మీ విండో, వరల్డ్కు మీ విండో అనేక థీమ్ సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ 1946 నవంబర్ 4 నాడు యునెస్కో సంస్థ ఏర్పడింది సార్. ప్రధాన కార్యాలయం ప్యారిస్ సార్. డైరెక్టర్ జనరల్ అడ్రే అజౌలా సార్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ సార్. సార్ ఒక అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ సార్ ఇది. ఏ దేశమైతే విద్యారంగంలో వెనుకబడితనంలో ఉందో ఆ దేశాల్లో ఉన్న నిరక్షరాస్యత నిర్మూలిస్తూ ఆ దేశాలను అక్షరాస్యత కలిగిన దేశాలుగా రూపొందించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు సార్. ఇంకా కూడా ప్రపంచంలో చాలా దేశాలు, వివిధ దేశాల మధ్య జాతి వివక్షత కొనసాగుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా తమంతా ఒకే జాతిగా చాటి చెప్పడానికే ఒక జూలై 18 జూలై 18వ తేదీ నెల్సన్ మండేలా జన్మదినాన్ని అంతర్జాతీయ జాతి వివక్షత రోజుగా ఈ సంస్థ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ప్రపంచంలో ఎప్పుడో నిర్మించిన పురాతనమైన కట్టడాల్ని, పురాతనమైన అంశాలని ప్రపంచ సంపదగా భావించి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో వాటికి చోటు కల్పించిన సంఘటన సార్ ఈ సంస్థ వచ్చేసి యునెస్కో. 1980 నుండి సార్ ఆడియో విజువల్ హెరిటేజ్ డే. శబ్దాలు సార్ ఇక్కడ శబ్ద ప్రమాదాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో
ప్రధానమైన పాత్ర కూడా ఈ సంస్థ పోషిస్తుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ టుడే ఒక 2+2 అనే పేరుతో 2020 సంవత్సరము అక్టోబర్ 27వ తేదీ సార్, అక్టోబర్ 27 నాడు ఢిల్లీలో 2+2 పేరుతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పార్, ఇండియా విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య జయశంకర్, మాజీ విదేశాంగ కార్యదర్శి జయశంకర్, ఇండియా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఈరోజు సార్ ఇక్కడ బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ లేదా బెకా అంశం పైన ఒప్పందాన్ని అంగీకరించారు సార్. రక్షణ రంగం, వాణిజ్యం, క్షిపణుల అభివృద్ధి, యుద్ధ నౌకల అభివృద్ధి అంశాలపై సార్ 2+2 తొలి సమావేశం సార్ 2018లో ఢిల్లీ, 2+2 రెండవ సమావేశం వాషింగ్టన్ నగరం సార్ వచ్చేసి. సార్ ఇలా ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సార్ ఒక చైనా గుండెల్లో గుబులు పుడుతున్న సంఘటన సార్. భారతదేశం టుడే రక్షణ పరంగా 2+2 అనే పేరుతో మన యుద్ధ నౌకలు కానీ, మిసైల్స్ కానీ, ఉపగ్రహాలు కానీ, కావలసిన పరికరాల కొనుగోలు విషయంలో అమెరికా నుండి ఎలాంటి పరికరాల కొనుగోలు చేసే విధంగా సులువుగా ఇరు దేశాలు కూడా రక్షణ రంగంలో పోటీపడి ఆయుధాల తయారులో కానీ, మిసైల్స్ తయారులో కానీ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్దామనే అంశంపై బెకా అనే
అగ్రిమెంట్పై ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించారు సార్. 2+2 అనే పేరుతో సార్ 2018లో తొలి సమావేశం ఢిల్లీ సార్, 2019లో రెండవ సమావేశం వాషింగ్టన్ సార్, 2020లో మూడో సమావేశం ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న సార్ మూడో సమావేశం. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్. ఒక 2020 అక్టోబర్ 27 నాడు 2+2 అనే పేరుతో ఎన్నవ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ సమావేశం నిర్వహించారు? ఈ సమావేశంలో ఏ అంశం పైన ఒప్పందం జరిగింది? ఇప్పటికి సార్ ఇండియాలో విఐపీల భద్రత కోసం కావలసిన విమానాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశాం. C-130J యుద్ధ విమానాల కొనుగోలుపై ఒప్పందం అంగీకరించాం. అదేవిధంగా చీనూక్, అపాచీ యుద్ధ హెలికాప్టర్లపై కూడా కొనుగోలు కోసం ఒప్పందం అంగీకరించాం. ఇండో పసిఫిక్ రీజియన్లో ఇలా చైనా యొక్క విధానానికి వ్యతిరేకంగా, చైనా యొక్క దురహంకార విధానానికి వ్యతిరేకంగా, చైనా కుటిల నియంత్రణ అంటే కుటిల విధానాలకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాల పెద్ద ఎత్తున ఒక మంచి అగ్రిమెంట్ కూడా ఈరోజు చేసుకున్న సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 27వ తేదీన సార్ ఇక్కడ ఇండియా 270 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలను దక్షిణ సుడాన్, సియోరాలిన్ ఈ దేశాలకు, జిబౌతి, సోమాలియా లాంటి దేశాలకు సార్ పంపిణీ చేయడం జరిగింది సార్. సార్ ఇందులో 270 మెట్రిక్ టన్నుల్లో పంచదార, గోధుమ పిండి, వీటితో పాటు వచ్చేసి ఇక్కడ పలు రకాలైన ఆహార పదార్థాలను కూడా మన ఈ దేశాలకు పంపించిన సంఘటన సార్. ఆఫ్రికా ఖండంలో చాలా పేద దేశాలు సార్. సియోరాలిన్, సోమాలియా కనీసం వాళ్ళకి అక్కడ మానవ అభివృద్ధి సూచికలో చివరి ప్లేస్లో ఉంటున్న సియోరాలిన్ సార్. దక్షిణ సుడాన్ ఘోరమైన పరిస్థితి సార్. ప్రపంచంలో ఆకలి సూచికలో ఈ దేశాలు వచ్చేసి అక్కడ చివరి ప్లేస్లో ఉన్న దేశాలు సార్. అదేవిధంగా సార్ ఈరోజు ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 27 నాడు బ్రిటన్కు చెందిన సార్ సంపన్న భారతదేశం, సార్ 1964లో సార్ సెంట్రల్ విజిలెన్స్ సంస్థ ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్. ప్రధాన కార్యాలయం ఢిల్లీ. సివిసి చైర్మన్
సంజయ్ కొఠారి, సంజయ్ కొఠారి సార్, గుజరాత్ ఐఏఎస్ క్యాడర్ సార్. ఈ 1 వీక్ వరకు కూడా సార్ సెంట్రల్ అంటే విజిలెన్స్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన జాతీయ సదస్సు జరుగుతుంది సార్. ఈ అవినీతి అక్రమాల పైన ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు ఎలాంటి శిక్షణ విధించాలి, ఎలా ఈ యొక్క విజిలెంట్ ఇండియా సంపన్న భారతదేశం ఎలా ముందుకెళ్ళాలి అనే ప్రత్యేక థీమ్ పైన ఈరోజు ఈ సదస్సును మోడీ ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి రేపు అడిగితే సార్ సెంట్రల్ విజిలెన్స్ అవేర్నెస్ అవినీతిపై ప్రత్యేక సదస్సు ఏ రోజు నుండి ఏ రోజు నిర్వహించారు, అదేవిధంగా సార్ ప్రజెంట్లీ సెంట్రల్ విజిలెన్స్ యొక్క చైర్మన్ పేరేమిటి, గతంలో కేవీ చౌదరి ఏపీకి చెందిన కృష్ణా జిల్లా చెందిన వ్యక్తి కేవీ చౌదరి సివిసి చైర్మన్గా పనిచేసిన మొట్టమొదటి తెలుగు అధికారి సార్. ఇప్పుడు సంజయ్ కొఠారి సార్ గుజరాత్ యొక్క ఈయన ఐపీఎస్ క్యాడర్ సార్ ఏదైనా వచ్చేసి ఒకవేళ అడిగితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క జాతీయ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్ ఏ మూమెంట్లోనైనా గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి లాంటి నోటిఫికేషన్ కూడా రావచ్చు సార్. సిద్ధంగా త్వరపడండి సార్, ఒక ప్లాన్ ప్రకారం చదవండి సార్. హాఫ్ అన్ అవర్ జాగ్రఫీ, హాఫ్ అన్ అవర్ పాలిటీ, హాఫ్ అన్ అవర్ చరిత్ర కదా సార్. కొంచెం టైం పెట్టుకోండి సార్. 3 days వరకు మార్నింగ్ ఒక సబ్జెక్టు, మధ్యాహ్నం అంటే నుండి నైట్ ఒక సబ్జెక్టు పెట్టుకొని 3-4 రోజులు ఆ సబ్జెక్టు కంప్లీట్ చేసి దానిపైన పీవీఎస్ ఏపీపీఎస్ పీవీఎస్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. బయట వాళ్ళ పీవీఎస్ బయట మార్కెట్లో పీవీఎస్ పేపర్లు అవసరం లేదు సార్. క్వశ్చన్ ఎలా అడుగుతుండు, క్వశ్చన్ ఏ టైపులో వెళ్ళిపోతుండు, మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఒక అవగాహన తెలుస్తుంది సార్. ఇక్కడ ఇప్పుడు చదువుతున్నాం, ఇంకో పేజీ పోతారు, ఫస్ట్ పేజీ మర్చిపోతున్నాం. అది ఎప్పుడు నీకు గుర్తుంటుంది అంటే నువ్వు పీవీఎస్ పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుంటుంది. కాబట్టి 1-2 సార్లు చదవండి, ఒక మంచి గుర్తుపెట్టుకోండి, ఒక ప్లాన్ ప్రకారం చదవండి. కానీ మార్కెట్లో కనిపిస్తున్న రకరకాల పుస్తకాలు వద్దు. అక్కడ ఏ బుక్స్ ఇంపార్టెంటు, ఎవరు మంచి ఫ్యాకల్టీ అక్కడ ఎవరంటే ఎంచుకొని చెప్పి గత పీవీఎస్ పేపర్ దగ్గర పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం చదవండి సార్. ఎందుకంటే సార్ నోటిఫికేషన్ వస్తే టైం ఉండేవి కదా సార్. గతంలో నోటిఫికేషన్ వచ్చిందంటే అది 2 నుండి 3 ఏళ్ళు కూడా అయ్యేది ఎగ్జామ్ రాయాలంటే. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు సార్. ఒక ప్లాటో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇంకా త్వరలో ఎగ్జామ్స్ కూడా మేము నిర్వహించబోతున్నాం. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి, బాగా చదవండి సార్. ఈసారి 600 అయినా జాబ్ తీసుకుని మన ఇంట్లో అడుగు పెట్టాలి. ఈసారి నువ్వేందో నిరూపించుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఒక విజేతగా నిలబడాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన.
ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు